గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్. ఈ మధ్య కాలంలో ఈ రకమైన సినిమాలు ఎక్కువగా పెరిగిపోయాయి. అంటే మేకర్స్ ప్రేక్షకులకు అలవాటు చేస్తున్నారా? లేదా ప్రేక్షకులు మేకర్స్‌ని అడుగుతున్నారా? అలాంటి సినిమాలు కావాలని. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ఇప్పుడొచ్చే పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలన్నీ ఈ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్ మీదే ఉన్నాయి. సో, మనం చూసుకుంటే రీసెంట్‌గా వచ్చిన 'కూలీ' గాని, 'కేజీఎఫ్' గాని, 'పుష్ప' గాని, సో ఇవన్నీ ఏంటంటే గ్యాంగ్‌స్టర్ డ్రామా అన్నమాట. ఈవెన్ 'యానిమల్' కూడా అంతే. అన్ని గ్యాంగ్‌స్టర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నమాట. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే దీనివల్ల యూత్ ఏమన్నా చెడిపోతారా అంటే యెస్, చెడిపోయే అవకాశం కూడా ఉంది. బట్ ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్ బట్టి ఉంటది. సో వాళ్ళెలా తీసుకుంటారనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఈవెన్ ఇప్పుడు వస్తున్న 'ఓజీ' సినిమా కూడా గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాపే కంప్లీట్. ఎందుకంటే ఆ పేరులోనే ఉంది 'ఓజీ' ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. అంటే ఈ ట్రెండ్ అనేది ఇప్పటిది కాదు. అప్పుడు ఎప్పటినుంచో ఉంది. 90స్ నుండి ఈ గ్యాంగ్‌స్టర్ మూవీస్ అనేవి వస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయిందన్నమాట. సో ఎందుకు అంటే ఈ కోవిడ్ టైంలో ఏంటంటే అంతకు ముందు వరకు ఒక కొన్ని సినిమాలన్నీ మొనాటమస్‌గా ఉండేవన్నమాట. అంటే చాలా రొటీన్‌గా ఉండేయి. సో ఈ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ కోవిడ్ టైంలో జనాలందరూ ఈ ఓటీటీ ఎక్స్‌పోజర్‌కి బాగా అలవాటు పడిపోయారు. సో ప్రతి ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం, ప్రైమ్ సబ్స్క్రిప్షన్. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమైందంటే సో వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలు ఏ జోనర్‌లో ఉన్నాయో సో అన్నీ చూడడం మొదలుపెట్టారు. సో ఏంటంటే ఆ పాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఇవన్నీ ఇప్పుడు జనాలకి నచ్చట్లేదు. ఎందుకంటే అంత మంచి చూపించడం అనేది ఎవరికీ నచ్చట్లేదు. కొంచెం నెగటివిటీ ఉంటే అంటే ఇప్పుడు ఒక మనిషిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉండవు. అలానే అన్ని చెడు క్వాలిటీస్ ఉండవు. 2 చూపించాలి కదా! అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే అంతకుముందు ఏంటంటే మీరప్పుడు ఆ సినిమాలో కలర్ గ్రేడింగ్ కూడా చూసుకుంటే కలర్ గ్రేడింగ్ కూడా కోవిడ్ తర్వాత చాలా మారింది. మన ఇండియన్ సినిమాలో కలర్ గ్రేడింగ్. అంతకుముందు ఏంటంటే సో ఓవర్ మేకప్, ఓవర్ డ్రమాటిక్‌గా ఉండేదన్నమాట. సో బట్ ఇప్పుడేంటంటే డస్కీ ఫేసెస్‌ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వితౌట్ మేకప్ అంటే నేచురల్‌గా చూపించడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మెయిన్‌లీ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ ఏంటంటే రా అండ్ రస్టిక్‌గా ఉంటది కాబట్టి సో ఆ లుక్‌లోనే మోస్ట్‌లీ చూపిస్తారనమాట. సో ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తీసుకుంటారు. ఒక యంగ్ టీనేజర్ ఎలా తీసుకుంటారంటే ఆ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చూసి నిజంగా ఆ ఔట్‌ఫిట్స్ ఫస్ట్ వాళ్ళు చూసేది ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ ఔట్‌ఫిట్స్. సో ఇంకొంతమంది ఏంటంటే ఆ అగ్రెషన్‌ని కూడా తీసుకుంటారు. అంటే ఇంకా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో ఈ ఎంపతి ఏదైతే ఉంటదో సో కొంచెం పెద్దలని గౌరవించడం, సో మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్‌తో మంచి రిలేషన్ కొనసాగించడం. సో ఇదంతా వాళ్ళు మర్చిపోయి ఆ అగ్రెషన్‌ని చూపిస్తారనమాట. సో జనరల్‌గా ఇప్పుడు ఉన్న ఈ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ ఏంటంటే వాళ్ళు వయలెన్స్‌ని గ్లోరిఫై చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ టీనేజ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అది చూసి బాగా విపరీతంగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. ఒక మెచ్యూర్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే, ఓకే. స్టోరీ ఎలా ఉంది? రైటింగ్ ఎలా ఉంది? మొత్తం అది 2 అవర్స్, 3 అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుందా? అనేదే వాళ్ళు చూసుకుంటారు. సో, ఈ టీనేజ్ వాళ్ళేంటంటే వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు దాన్నే ఫీల్ అవుతూ ఉంటారనమాట. లెట్స్ సే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సినిమా తీసుకుంటే 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ అయిన కొత్తలో చాలా మంది ఆ సినిమాని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. అంటే ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారో ఈ టీనేజ్ పీపుల్ గాని, అంటే ఈవెన్ 20, 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు 'అర్జున్ రెడ్డి' సినిమా చూసి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. అంటే బ్రేకప్ అయితే నిజంగా ఇలానే ఉండాలి. విజయ్ ఇలానే గడ్డం పెంచాలి అని చాలామంది అప్పుడు అనుకున్నారు. అసలు ఆ సినిమా అనేది ఒక సరికొత్త ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. సందీప్ రెడ్డి చేసిన సరికొత్త ఎక్స్‌పెరిమెంట్ అది. అండ్ అప్పట్లో బస్సుల మీద ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంటే విజయ్ లిప్ లాక్ పోస్టర్స్ అని ఆ బస్సు మీద కనిపించినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. ఇంకా చాలా మహిళా సంఘాల వాళ్ళు కూడా రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ సినిమా రిలీజ్‌కి ముందు. సో, అంతలాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. అంటే సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది జనాల మీద ఖచ్చితంగా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఆ మేకర్స్ ఎలా చూపిస్తున్నారు? వయలెన్స్‌ని ఎలా గ్లోరిఫై చేస్తున్నారు? దాన్నెంత హైప్ చేస్తున్నారనేది మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక పవర్ ఉంటది. గ్యాంగ్‌స్టర్స్‌లో కూడా ఒక మంచి క్వాలిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏదో ఒక టైంలో ఒక గ్యాంగ్‌స్టర్ డౌన్‌ఫాల్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ డౌన్‌ఫాల్ కూడా చూపిచ్చాలి. అంటే ఆ మేకర్స్ ఏదైతే చూపిస్తున్నారో ఆ స్వాగ్ గాని, ఆ స్టైల్ గాని, ఔట్‌ఫిట్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఇవన్నీ ఎలా చూపిస్తున్నారో, ఎలా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారో, ఆ డౌన్‌ఫాల్ కూడా ఎగ్జాక్ట్‌గా చూపించగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు తెలుసుకోగలరు. ఓకే. గ్యాంగ్‌స్టర్ అనగానే సో మొదట్లో వాళ్ళ లైఫ్ ఇలా ఉంటది. సో సంవత్సరాలు గడిచే కొద్దీ, కాలం
గడిచే కొద్దీ వాళ్ళ లైఫ్ ఇలా మారిపోయిద్ది అని వాళ్ళు మేకర్స్ కనుక పోర్ట్రే చేయగలిగితే ఖచ్చితంగా జనాలు కూడా ఓకే. సినిమాని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. సో, ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏంటంటే మేము పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అంటే ఈ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ అని ఈ మధ్య కాలంలోనే వస్తుందని నేను చెప్పట్లేదు. అంతకుముందు నుంచి కూడా ఒక డికేడ్ బ్యాక్ 'బిజినెస్ మ్యాన్' సినిమా కూడా మహేష్ నటించిన 'బిజినెస్ మ్యాన్' సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది ఆ సినిమా కూడా. గ్యాంగ్‌స్టర్ డ్రామానే అది కూడా. సో, 90స్ టైమ్‌లో కూడా 90స్ ఆ టైంలో కూడా చాలా గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ వచ్చాయి. ఈవెన్ హిందీలో కూడా ఈ 'ఢీ కంపెనీ' అనే సినిమా ఉంటది. అంటే దావుద్ ఇబ్రహీం మీద తీసిన ఈ సినిమా ఒక అంటే దావుద్ బయోగ్రఫీ అన్నమాట. అంటే ఆ టైంలో ముంబైలో ఏం జరిగిందని రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా చేశారు. అట్ ద సేమ్ టైమ్ సంజయ్ లీలా బన్షాలి చేసిన ఈ 'గంగూబాయ్ కటియావాడి' సినిమా కూడా ఏంటంటే అది కూడా మాఫియా క్వీన్ 'గంగూబాయ్' మీద తీసిందన్నమాట ఆ సినిమా కూడా. సో, గ్యాంగ్‌స్టర్స్ మీద బయోగ్రఫీస్ కూడా తీశారు. సో, ఏంటంటే వాళ్ళు ఎలా పోర్ట్రే చేస్తున్నారు ఆ గ్యాంగ్‌స్టర్‌ని అంటే వాళ్ళు కంప్లీట్ మిస్‌లీడ్ చేస్తున్నారా? అంటే ఆ గ్యాంగ్‌స్టర్‌ని గ్లోరిఫై చేస్తున్నారా? అనేది మనం గమనించాలి. అంటే నిజ నిజాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో, గ్యాంగ్‌స్టర్స్ ప్రతి ఒక్కళ్ళు చెడ్డోళ్ళని చెప్పం. ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళని కూడా చెప్పలేం. సో, ఏంటంటే మనం ఎలా తీసుకోగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని రకాల సినిమాలు రావాలి. అన్ని రకాల జోనర్స్ రావాలి. ఫ్యామిలీ డ్రామా రావాలి. ఆర్ట్ ఫిల్మ్స్ రావాలి. మెలో డ్రామాస్ అన్ని రకాల జోనర్స్ రావాలి. రొమాన్స్ ఉండాలి. సో, అన్ని రకాల జోనర్స్ ఉంటే ఎవరికి ఏ జోనర్ కావాలో ఆ జోనర్ చూసుకుంటారు. సో, ఇప్పుడు హిందీ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే హిందీ సినిమాలో సో, ప్రతి జోనర్‌లో కొన్ని బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. సో, కమర్షియల్ సినిమాలు చూసుకుంటే చూసేవాళ్ళ జాబితా ఉంటారు. ఆ కమర్షియల్ సినిమాలు. ఇంకా ఆర్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఉంటాయి. మెలో డ్రామాస్ ఇలా రకరకాల జోనర్స్‌లో బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. సో, ఇంకా ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఆ రేంజ్ వరకు తెలుగు ఇండస్ట్రీ కూడా ఆ రేంజ్‌కెళ్తున్నారు. అంటే ప్రతి జోనర్‌లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు ప్రతి జోనర్‌లో కూడా. ఓకే. ఇదంతా మంచిదే. సో, ఇప్పుడున్న ఈ ట్రెండ్ ఏంటంటే గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ అన్నమాట. సో, ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు బాగా కరెంట్‌లీ నడుస్తుంది. మేబీ ఈ ట్రెండ్ ఎప్పుడైనా పోవచ్చు. రేపొద్దున ఇంకొక రకమైన జోనర్ రావచ్చు. కొత్త జోనర్ పుట్టుకొని రావచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, కరెంట్ ఉన్న ట్రెండ్ ఇది. బట్ కాకపోతే ఏంటంటే మేకర్స్ కొంచెం అంటే మేము సినిమా తీసేది సొసైటీకి మెసేజ్ ఇవ్వడానికి కాదు అని మీ ఉద్దేశం అయ్యుండొచ్చు. బట్ కాకపోతే కొంచెం ఒక కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎంతైతే గ్లోరిఫై చేస్తున్నారో మొత్తం ఆ గ్యాంగ్‌స్టర్ యాటిట్యూడ్‌ని, ఆ స్వాగ్‌ని ఎంతైతే గ్లోరిఫై చేస్తున్నారో ఆ డౌన్‌ఫాల్‌ని కూడా వితౌట్ ఎనీ ఫిల్టర్స్ చూపిచ్చేయండి. అప్పుడు జనాలందరికీ తెలుస్తది. ఎందుకంటే ఒక కత్తి పట్టిన వాడు ఆ కత్తి పోటుకే చనిపోతాడు అనేది మనం వింటూనే ఉంటాం. యెస్. ఆ గ్యాంగ్‌స్టర్ కూడా గన్ పట్టుకున్నవాడు ఆ బుల్లెట్‌కే మళ్ళీ చనిపోతాడు. సో, ఇది కూడా చూపించగలిగితే ఖచ్చితంగా ఈ టీనేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్‌లీడ్ అవ్వకుండా ఉంటారు. అంటే వాళ్ళు టీనేజ్‌లో ఉన్నప్పుడు సో, ఇలా ఎంపతి లేకుండా ఇలా మోస్ట్ అగ్రెషన్ చూపిస్తూ ఉంటే కొంచెం అమ్మాయిల దగ్గర సో, ఇదంతా ఒక స్వాగ్ బానే ఉంటది. కానీ అది పెరిగే కొద్దీ ఏమైద్దంటే అది చాలా ఎఫెక్ట్ అయిద్ది. సో, ఎవరితో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలీదనమాట. సో, ఎంతసేపు ప్రతి చోట ఆ మొనాటమస్‌గా, రొటీన్‌గా అగ్రెషనే చూపిస్తారు. సో, కాబట్టేంటంటే ఆడియన్స్ మెచ్యూర్‌గా ఆలోచించాలంటే మేకర్స్ కూడా ఆ మెచ్యూరిటీని వాళ్ళ సినిమా ద్వారా చూపించాలి అని యాస్ ఎ ఆడియన్‌గా ఇది నా ఉద్దేశం. సో, అంతేగాని నాకు ఫిల్మ్ మీ అందరికన్నా నాకు తెలుసు. నాకు మీ అందరికన్నా ఎక్కువ తెలుసని నేను చెప్పట్లేదు. యాస్ ఎ ఆడియన్‌గా ఇది నా ఒపీనియన్ అని చెప్పొచ్చు. సో, గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్ కూడా చాలా బావుంటాయి. ఎందుకంటే ఆ కలర్ గ్రేడింగ్ గాని, సో, కొంచెం నేచురల్‌గా రాగా ఉంటది. సో, చూడటానికి చాలా బావుంటది ఫ్రేమ్స్ కూడా గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్. బట్ అదొక జోనర్‌లా చూస్తే మంచిది. సో, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అది ఓన్లీ ఒక జోనర్‌లా చూస్తే మంచిది. సో, అన్ని రకాల సినిమాలు చూడండి. సో, ప్రతి సినిమా చూడండి. బట్ దేనికి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకండి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం సినిమా చూడంగానే కొన్ని గంటలు గాని, కొన్ని రోజులు గాని ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. కాకపోతే దేన్ని అంత ఎక్కువగా అడాప్ట్ చేసుకోకండి ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌ని. సో, మీరు ఫస్ట్ నుండి మీ యాటిట్యూడ్ ఏదైతే ఉంటదో సో, దాని మీదే ఫోకస్ చేయండి. మీరు చూస్తున్న ఆ హీరోల క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్స్ కానీ, ఏ క్యారెక్టర్స్ అయినా అయి జస్ట్ ఫిక్షనల్ మాత్రమే. అయి కల్పితం మాత్రమే. సో, మీరు దేన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఈ ట్రెండ్‌లో అన్ని జోనర్ సినిమాలు రావాలి. అన్నీ మనం చూడడంలో తప్పేం లేదు. సో, అలానే ఈ సినిమాలు కూడా అంతే. గ్యాంగ్‌స్టర్ సినిమాలు కూడా. సో, అంటే రీసెంట్ టైమ్స్‌లో మీకు బాగా నచ్చిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.